ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్దు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. డిఎస్సి 2025 పరీక్షలకు 3.35 లక్షల మంది అభ్యర్థులు, ఒక్కో ఉద్యోగానికి 35 మంది పోటీ. దరఖాస్తుల నమోదులో మహిళలే టాపు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 73,000 దరఖాస్తులు. మరి మే 30వ తేదీ నాటికి హాల్ టికెట్ల విడుదలకు అధికారులు సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్కు అభ్యర్థుల నుంచి భారీ దరఖాస్తులు నమోదయ్యాయి. మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ గడువు ముగియడంతో జిల్లాల వారీగా ఎంత అభ్యర్థులు దరఖాస్తులు నమోదు చేసుకున్నారనేది అధికారులు ప్రకటించారు. మొత్తం 16,347 ఉద్యోగాలకు 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులు కలిపి 5,77,417 దరఖాస్తులు నమోదు చేశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు. 2,03,647 మంది స్త్రీలు కాగా 1,31,754 మంది పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈ నెల 30వ తేదీ నాటికి హాల్ టికెట్ విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారీగా దరఖాస్తులు ఇలా. డిఎస్సి పోస్టులు ఈ సంవత్సరం అధికంగా ఉన్న కర్నూలు జిల్లాకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 2,678 పోస్టులు ఉండగా 39,997 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 73,605 అప్లికేషన్ నమోదై రాష్ట్రంలో టాప్లో ఉంది. మరి విశేషంగా ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం పోస్టులు 673 ఉండగా 15,993 మంది అభ్యర్థుల నుంచి 28,772 అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో ఇక్కడే అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 అప్లికేషన్లు వచ్చాయి. ఇది జిల్లాల వారీగా పోస్టులు, అభ్యర్థులు, అప్లికేషన్ పోస్టులకు. శ్రీకాకుళంలో 543 ఉంటే మరి అప్లై చేసిన పోస్టులు వచ్చేసి 39,235 మంది, అంటే అభ్యర్థులు వచ్చేసి 22,647 మంది. విజయనగరంలో పోస్టులు 583, మరి విజయనగరం పోస్టులు 583 మంది, 583 మంది అభ్యర్థులు అప్లై చేసినటువంటి వాళ్ళు 18,001. విశాఖపట్నం 11,134, 1,134. తర్వాత అభ్యర్థులు వచ్చేసి 29,779. తూర్పుగోదావరి 1,346 పోస్టులు అయితే 38,617 మంది అప్లై చేశారు. పశ్చిమ గోదావరి 1,067 పోస్టులు అయితే 27,750 మంది పోస్ట్ చేశారు, అభ్యర్థులు అప్లై చేశారు. కృష్ణా జిల్లాలో 1,213 పోస్టులు ఉంటే అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య 19,953. గుంటూరులో వచ్చేసి 1,159 పోస్టులు ఉంటే 25,067 మంది అప్లై చేశారు. ప్రకాశంలో 672 మంది ఉంటే 672 పోస్టులు ఉంటే అభ్యర్థులు 21,046 ఉన్నారు. అంటే 21,046 ఉన్నారు. నెల్లూరులో 673 పోస్టులు ఉంటే 15,993 మంది అప్లై చేశారు. చిత్తూరులో 1,478 మంది ఉంటే 26,501 అప్లై చేశారు. కడపలో 709 ఉంటే పోస్టులు, అభ్యర్థుల సంఖ్య 15,812. అనంతపురంలో 811 పోస్టులు ఉంటే 29,078 మంది. కర్నూలులో 2,678 పోస్టులు ఉంటే 39,997 మంది అప్లై చేశారు. మొత్తం
పోస్టు 16,340 ఉండగా అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య 3,30,401 మంది అప్లై చేశారు. ఈ విధంగా జిల్లాల వారీగా మనకి ఈ మెగా డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళ సంఖ్య కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్. Please subscribe for the channel, like it and share it. Thank you.